హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో ఉన్న ఆపరేటర్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో ఉన్న ఆపరేటర్స్ అంటే నార్మల్గా అర్థమెటిక్ ఆపరేటర్, లేకపోతే కన్కాటినేషన్ ఆపరేటర్, మళ్ళీ కంపారిజన్ ఆపరేటర్, మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్, మళ్ళీ లాజికల్ ఆపరేటర్, ఈ 5 ఆపరేటర్స్లో మనం ఏ విధంగా ఎస్క్యూఎల్ అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్లో యూజ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. దానికి ముందు ఏమంటే ఇక్కడ నేను దీనికి ముందు క్లాస్లో ఎక్స్ప్రెషన్లో మనకి ఆపరేటర్ అంటే ఏమి, మళ్ళీ ఆపరెంట్స్ అంటే ఏమి, మళ్ళీ కాలమ్ నేమ్స్, లిటరల్స్ అని చెప్పిన, కానీ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ అనేది చేసిన. ఇప్పుడు మనం క్లియర్గా ఈ ఎగ్జాంపుల్ మనం ఎస్క్యూఎల్ క్వైరీలో మనం వీటిని ఏమంటారు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుని దాని తర్వాత ఆపరేటర్స్ గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే డేటాబేస్ అంటే ఒరాకిల్ 10G డేటాబేస్ అనేది ఇది ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సెట్ పేజెస్ 100 లైన్స్, ఫస్ట్ సెట్ పేజెస్ అంటే లైన్స్ అడ్రస్, ఎందుకంటే మనకి క్లియర్ ఒక ఆర్డర్ ఫార్మాట్లో రావాలనే దానికోసం మనం ఇది సెట్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ అనేది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, మన ఎంప్లాయీ టేబుల్ అనేది తీసుకుని ఈ ఎంప్లాయీ టేబుల్లో నేనేమంటే ఇక్కడ క్వైరీ అనేది రాస్తున్నాను. సెలెక్ట్ శాలరీ ప్లస్ 10 ఫ్రమ్ ఈఎంపీ, ఇక్కడ ఏమంటే ఒక క్వైరీ అనేది రాసిన. ఈ క్వైరీ అనేది చూసుకుంటే మనకి ఏమంటే సెలెక్ట్ శాలరీ ప్లస్ 10 ఫ్రమ్ ఈఎంపీ అనేది మనకి అంటే నార్మల్గా శాలరీ అనేది మనకి చూసుకుంటే ఇక్కడ 800 ప్లస్ 10 అనేది మనకి ఏమంటే 810 అనేది రావడం ఉంది. మళ్ళీ 1600 ప్లస్ 10 1610 అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది అవడం ఉంది. ఇక్కడ మనకి నార్మల్గా వచ్చి నేను ఇక్కడ మనకి వేటిని మనం లిటరల్స్ అని, వేటిని మనము ఆపరేటర్స్, వేటిని ఆపరెంట్స్ అని, వేటిని కాలమ్ నేమ్స్ అని అంటారు అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక 10 ప్లస్ 10 అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మనకేమంటే వీటిని ఏమంటారంటే మనకేమంటే ఆపరెంట్స్ అని అంటాం. ఇక్కడ మనకేమంటే వీటిని ఈ 10ని మళ్ళీ ఈ 10ని మనం ఏమంటారంటే ఆపరెంట్స్ అని అంటాం. మళ్ళీ ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ని మనం ఏమిటంటే ఆపరేటర్ అని అంటాం. మళ్ళీ ఇక్కడ ఆపరేటర్స్ అంటే మనకి ఏమంటే 2 టైప్స్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే మనకి క్లియర్గా అనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చి ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్, ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయని. ఆ ఆపరేటర్స్ 2 టైప్స్ ఏమని చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే కాలమ్ నేమ్స్, లిటరల్స్ అనేసి. మనం కాలమ్ నేమ్స్ దేన్ని అంటాం, మళ్ళీ లిటరల్స్ అని దేన్ని అంటాం అని చూస్తే ఇక్కడ మనకి శాలరీ అనేది మెన్షన్ చేసిన. ఈ శాలరీని మనం ఏమంటే కాలమ్ నేమ్స్ అని అంటాం. కాలమ్ నేమ్ అనేది ఇక్కడ మనకి చూసినట్లయితే కాలమ్ నేమ్ అనేది మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి ఈ 12 అనేది ఇచ్చినారు కదా, ఇక్కడ ఏమంటే 10 అనేది ఇచ్చినాం. మనం ఈ 10 అనేదాన్ని మనం ఏంటంటే లిటరల్స్ అని అంటాం. నార్మల్గా మనం వచ్చి శాలరీ ఇంటూ మనం అంటే ఇక్కడ ఏమంటే 12 అనేది యాన్యువల్ శాలరీ అనేది యూజ్ చేస్తుంటాం. ఇక్కడ నార్మల్గా మనకి యాన్యువల్ శాలరీ అనేది ఇప్పుడు ఇదేమంటే 1 మంత్ శాలరీ అనేది, మనకి యాన్యువల్ శాలరీ కావాలంటే మనం ఏమంటే శాల్ ఇంటూ 12 అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి అప్పుడు ఏమంటే యాన్యువల్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఏమంటే దీన్నే మనం నార్మల్గా ఏమంటే ఆపరెంట్స్ మళ్ళీ లిటరల్స్ అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గానే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆపరేటర్స్లో మనం ఫస్ట్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్లో మనకి ఏమేమి ఉన్నాయి, ప్లస్, మైనస్, మళ్ళీ స్టారు, స్లాష్ అనేది ఉంది. దీని గురించి మనం క్లియర్గా అనేది ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇక్కడ ప్లస్ అనేది ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా ఒక శాలరీస్ ఇప్పుడు నేను చెప్పిన మనం కాలమ్ నేమ్స్ అనేది ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఓకే సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ ఏమంటే మనకి ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనము ఆపరేటర్స్ వచ్చి ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై అనేది ఉంది. ఇప్పుడు మనం ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ టేబుల్ నుంచి ఏమంటే శాలరీ అనేది 2 మంత్స్ శాలరీ అనేది ఫిక్స్ చేయాలా.
ఓకే 2 మంత్స్ శాలరీ మాత్రమే ఫిక్స్ చేయాలి. ఎంప్లాయీ నేమ్ మళ్ళీ 2 మంత్స్ శాలరీ అనేది. అప్పుడు నేను ఏం క్వైరీ యూజ్ చేస్తా, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కాబట్టి ఈ నేమ్. మనం నార్మల్గా వచ్చి మీకు అన్ని క్యాపిటల్లో పెట్టుకుంటే మనకేమంటే సమ్ టైమ్స్ అనేది నేమ్స్ యూజ్ చేసినప్పుడు మనం అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో మనం అంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి. అదేమంటే క్యాపిటల్లో ఉండాలి. దానికోసం అంటే క్యాప్స్ అనేది ఆన్ చేసుకుందాం. నార్మల్గా SQLలో సెలెక్ట్ ఈ నేమ్ కామా శాలరీ. మనకి 2 మంత్స్ శాలరీ అనేది కావాలి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మంత్ శాలరీ ఎంత 800 అని ఉంది. మనకు 2 మంత్స్ శాలరీ కావాలంటే ప్లస్ శాలరీ 2 టైం అని ఇంకో టైం ప్లస్ అనేది చేసినట్లయితే మనకి ఏమంటే 2 మంత్స్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే ఇలాంటి టైంలో మనం ఏమంటే ప్లస్ అనే ఆపరేటర్ అనేది వాడతాం. ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ఎంప్లాయీ నేమ్ మళ్ళీ 2 మంత్స్ శాలరీ అనేది మనకి డిస్ప్లే అనేది రావడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఏమంటే 800 ప్లస్ అంటే మనకి 2 మంత్స్ శాలరీ 800 పర్ మంత్ 800 2 మంత్స్కి మనకి 1600 అనేది అవుతుంది. అప్పుడు మనకి ఏమంటే ఇక్కడ చూసినట్లయితే మనకి 1600 రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమంటే శాలరీ ప్లస్ శాలరీ అనేది ఉంది. మనకి ఒకవేళ ఇది కాదు నాకు 2 మంత్స్ శాలరీ అనేది డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మనం ఏమంటే సెలెక్ట్ ఈ నేమ్ కామా శాల్ ప్లస్ శాల్ మనం అంటే స్పేస్ ఇచ్చి ఒకవేళ స్పేస్ ఇచ్చి ఏఎస్ అంటే అలియాస్ నేమ్ అంటాం. నార్మల్గా ఇది వచ్చి నార్మల్ నేమ్ అనేది శాలరీ ప్లస్ శాలరీ అనేది నార్మల్ నేమ్. వీటికి అలియాస్ నేమ్ అంటే మనము అంటే డిఫరెంట్ నేమ్ మనం ఏదైనా అడిషనల్గా కాలం అంటే కాలం యొక్క నేమ్ అనేది మనం డిఫరెంట్గా మెన్షన్ చేయాలంటే దానికోసం అంటే ఏఎస్ అనేది యూజ్ చేస్తాం. అంటే అలియాస్ అనేది ఈ ఏఎస్ అనేది యూజ్ చేసి మనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏఎస్ యూజ్ చేసి నేను ఏమంటే ఇక్కడ 2 మంత్స్ శాలరీ కాబట్టి 2 మంత్ శాలరీ అనేది యూజ్ చేస్తున్నాం. 2 మంత్ అండర్స్కోర్ శాల్ 2 మంత్స్ శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన. ఇప్పుడు నాకేమంటే ఫ్రమ్ ఈఎంపీ అనేది మెన్షన్ చేసినప్పుడు మనకేమంటే ఓకే అంటే కాలం నేమ్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అనేది నెంబర్స్లో అనేది ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనకేమంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఈడీ అనేది ఇచ్చినట్లయితే మనకేమంటే ఎడిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ ఎడిట్ అయినప్పుడు మనం ఏమంటే ఇక్కడ దీన్ని ఎడిట్ అనేది చేసుకుందాం. టూ మంత్స్ శాలరీ ఓకే. ఇప్పుడు మనం Ctrl+Alt+F4 అనేది క్లోజ్ చేసి మనం స్లాష్ అనేది క్లిక్ చేస్తే మనకి ఏమంటే ఇక్కడ చూస్తే 2 మంత్స్ శాలరీ అనేది మనకి డిస్ప్లే అనేది అవ్వడం జరిగింది. అంటే ఎంప్లాయీ నేమ్ మళ్ళీ 2 మంత్స్ శాలరీ అనేది ఈ విధంగా మనం అనేది అలియాస్ నేమ్ అనేది కావాలి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు నార్మల్గా ఏమంటే నేను 1 వర్డ్లో ఇచ్చినాను. ఈ 1 వర్డ్లో కాకుండా మనకి మల్టిపుల్ వర్డ్స్లో మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 మంత్ అనేది మళ్ళీ స్పేస్ అనేది రావాలి శాలరీ అనేది. ఆ టైంలో ఏమంటే ఈ 2 మరి ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో మనం మెన్షన్ అనేది చేస్తాం. CLE సెలెక్ట్ నేను ఏమంటే శాలరీ మాత్రమే చూస్తున్నాను. శాలరీ ప్లస్ శాల్ అనేది మాత్రమే తీసుకుంటున్నా. శాలరీ ప్లస్ శాల్ ఏఎస్ స్పేస్ మనకి ఏమంటే ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఓపెన్ చేస్తాం. ఇన్వర్టెడ్ కామర్స్లో మనం ఏమంటే 2 మంత్స్ శాల్ ఫ్రమ్ ఈఎంపీ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకేమంటే ఓకే మనం ఈ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఎలా వేరే కండిషన్లో ఇచ్చినప్పుడు మాత్రం మనకి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఎలా ఇక్కడ నేను సింగిల్ అనేది ఇచ్చినాను కాబట్టి మనకి ఏమంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది. మీరు డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఇచ్చుకోండి. 2 మంత్స్ శాలరీ Ctrl+Alt+F4 మనం స్లాష్ అనేది ఇద్దాం. ఇప్పుడు చూస్తుంటే మనకి ఏమంటే క్లియర్గా ఏమంటే 2 మంత్స్ శాలరీ అనేది మనకి క్లియర్గా రావడం. అంటే ఇక్కడ మనకి 1 వర్డ్ కంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏమంటే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం ఏమంటే మెన్షన్ అనేది చేస్తాం అలియాస్ నేమ్ అనేది. మీరు ఇక్కడ ఏఎస్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కావాలంటే చెక్ చేసి చూద్దాం. సెలెక్ట్ శాల్ ప్లస్ శాల్ ఇక్కడ మనకి ఏమంటే ఏఎస్ అనేది నేను ఇవ్వలేదు. ఏఎస్ అనేది తీయకుండా డైరెక్ట్గా రాస్తున్నా. ఇప్పుడు మనం ఏమంటే ఇన్వర్టెడ్ కామర్స్లో రాసుకుందాం. 2 మంత్స్ శాల్ ఫ్రమ్ ఈఎంపీ చూసినట్లయితే మనకి ఏఎస్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అనేది తీసుకుంటుంది. ఇదేమంటే మనకి అలియాస్ అనేది అలియాస్ నేమ్ అంటే మనకి ఉన్న నేమ్ మనకి నిక్ నేమ్ అనేది ఉంటుంది చాలామందికి. అలా ఇదేమంటే మనం నిక్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు దీంట్లో. దీన్ని ఏమంటే అలియాస్ నేమ్ అని అంటాం నార్మల్గా ఇక్కడ SQLలో. ఇది మీరు క్లియర్గా అనేది గుర్తు అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ క్వైరీలో మనం క్లియర్గానే తెలుసుకున్నాం. ప్లస్ అనేది ఏమని చూస్తే ఇది మనకి ప్లస్ అనేది ఒక ఆపరేటర్ అనేది ఈ అర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ అనే దాని గురించి మనం క్లియర్ అనేది తెలుసుకున్నాం.
అంటే కాపీ అనేది చేసుకుంటా, ఎందుకంటే మనం మళ్ళీ రాయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి ఎంప్లాయీ అనేది ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ ఆపరేటర్ ఏమని చూస్తుంటే మనకి ప్లస్ ఆపరేటర్ అయిపోయి ఇప్పుడు మైనస్ ఆపరేటర్ ఉంది. మనకి ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మైనస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, సేమ్ యాజ్ టీస్గా మనకి ప్లస్ ఉన్నప్పుడు మనం అంటే ఇంకా మైనస్, ఒక ఎగ్జాంపుల్కి మనకి ఒక మంత్ శాలరీలో మనకి ఏమంటే ఒక 10% అనేది డిక్రీజ్ చేయాలి, లేకపోతే మనకి వచ్చిన శాలరీలో మనకి ఒక 20 రూపీస్ అనేది డిక్రీజ్ అనేది చేయాలి. అప్పుడు ఏమనేది మనం మైనస్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం అంటే సెలెక్ట్ మనకి ఈ నేమ్ కామా శాలరీ మైనస్ 100 రూపీస్. ఎవరి శాలరీ నుంచి మనకి ఏమంటే 100 రూపీస్ అనేది డిక్రీజ్ అనేది చేయాలి. అందుకోసం అంటే మైనస్ అనేది యూజ్ చేస్తున్నాం ఫ్రమ్ ఈఎంపీ. మనకి చూస్తే ఎవరి శాలరీ నుంచి మనకి ఏమంటే 100 రూపీస్ అనేది డిక్రీజ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ చూసినట్లయితే స్మిత్ యొక్క శాలరీ అంతా 800 అయింది. ఆ స్మిత్ శాలరీలో మనకి 700 అనేది డిక్రీజ్ అయింది. ఈ విధంగా మనం ఏంటంటే ఆపరేటర్స్ అనేది యూజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటర్ ఏమని చూస్తే మనకి ఇక్కడ స్టార్ అనేది ఉంది. ఈ స్టార్ ఆపరేటర్ ఎందుకంటే యూజ్ చేస్తామంటే నార్మల్గా మనం స్టార్ అనేది మల్టిప్లికేషన్ కోసం, మనకి స్టార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు మనకి శాలరీ అనేది ఉంది, మనకేమంటే ఒక 12 మంత్స్ శాలరీ అనేది కావాలి అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి 2 మంత్స్ శాలరీ అంటే శాలరీ ప్లస్ శాలరీ సేమ్ యాజ్ టీస్గా మనం అంటే సెలెక్ట్ శాల్ ఇంటూ 2 అనేది కూడా కావాలంటే మనకు 2 మంత్స్ కాబట్టి ఇంటూ 2 అనేది కూడా వేసుకోవచ్చు ఫ్రమ్ ఈఎంపీ. అప్పుడు మనకి ఏమంటే 2 మంత్స్ శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే మనం స్టార్ అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డివైడ్ బై 2. ఎగ్జాంపుల్కి మనకి హాఫ్ మంత్ శాలరీ అనేది కావాలి. అప్పుడు ఎగ్జాంపుల్కి హాఫ్ మంత్ శాలరీ అనేది ఉన్నప్పుడు మనం ఏంటి కావాలంటే డివైడ్ బై 2 అనేది చేస్తాం. సెలెక్ట్ శాల్ డివైడెడ్ బై 2 ఫ్రమ్ ఈఎంపీ. మనకి ఏమంటే అప్పుడు హాఫ్ మంత్ శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏమంటే ఆర్థమెటిక్ ఆపరేటర్ ఫస్ట్ వన్ వచ్చి మనం ఆర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ అంటే ఏమి, మైనస్ అంటే ఏమి, మళ్ళీ స్టార్, మళ్ళీ స్లాష్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకున్నాం. మీరు ఇది నేను జస్ట్ శాలరీకి మాత్రమే అప్లై అనేది చేస్తున్నాను. మీకు నార్మల్గా మీరు డిఫరెంట్గా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఎంప్లాయ్ టేబుల్లో చూస్తే మనకి ఇంకా ఏమన్నా కమిషన్ అనేది ఉంది. కమిషన్ అనేది నేను ఆల్రెడీ 300 కమిషన్కి నేను జస్ట్ ఒక హాఫ్ కమిషన్ మాత్రమే యాడ్ చేయాలి అనుకునేటప్పుడు కానీ, లేకపోతే మనకి ఇంకా చాలా ప్లేసెస్ అనేది మనకి యూజ్ అనేది అవుతుంది. మనం ఫర్దర్ క్లాస్లో వెళ్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి క్లియర్గా అనేది అర్థం అనేది అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనం ప్లస్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, మైనస్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్టార్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్లాష్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి దాని గురించి మాత్రం క్లియర్గా అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి ఏమని చూస్తే కన్కాటినేషన్ ఆపరేటర్ అని. ఈ కన్కాటినేషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక శాలరీ ఎంప్లాయ్ అనేది ఉంది, ఎంప్లాయ్ యొక్క శాలరీ అనేది మెన్షన్ చేయాలి అన్నప్పుడు మనం జాయిన్ చేయాలి సమ్ స్ట్రింగ్ అనేది. మనం నార్మల్గా జావాలో మనం యూజ్ చేస్తుంటాం స్ట్రింగ్స్ అనేది. దానికోసం కన్కాటినేషన్ అనేది ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ టీస్గా మనకి ఇక్కడ మనం కన్కాటినేషన్ అనేది చేయాలంటే మనం అంటే డబుల్ కొటేషన్ అంటే డబుల్ ఇది లాగా అనేది యూజ్ అనేది చేస్తాం. ఇక్కడ మనం కన్కాటినేషన్ అనేది ఆపరేటర్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. దీనికోసం ఏమంటే మనం ఇక్కడ క్లియర్ అనేది చేసేద్దాం. ఫస్ట్ క్లియర్ ఎందుకంటే మనకి క్లియర్ చేయాలంటే మీరు షిఫ్ట్ ప్లస్ డిలీట్ అనేది క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా క్లియర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం కన్కాటినేషన్ ఆపరేటర్ ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, కంట్రోల్ వి. మన ఎంప్లాయ్ టేబుల్ ఉంది. ఎగ్జాంపుల్కి నేను ఏమంటే ఇప్పుడు ఏం చేయాలంటే స్మిత్ శాలరీ ఈజ్ 800 రూపీస్ అనేది నేను డిస్ప్లే చేయాలా. అంటే నేను ఇక్కడ ఏమంటే స్మిత్ అనేది ఉంది, శాలరీ అనేది ఈజ్ 800 రూపీస్ అనేది ఈజ్ అనేదానికి మళ్ళీ ఆర్ఎస్ అనేది నేను యాడ్ అనేది చేయాలి. దానికోసం మనం ఏంటంటే ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం అంటే సెలెక్ట్ ఈ నేమ్ కన్కాటినేషన్, మళ్ళీ ఏమంటే కన్కాటినేషన్ మనం అంటే ఇక్కడ డబుల్ ఇంటెడ్ కామర్స్లో స్మిత్ శాలరీ ఈ నేమ్ అంటే మనకి ఎగ్జాంపుల్కి ఈ నేమ్ అంటే అందరి నేమ్స్ వస్తాయి మనకి. ROI శాలరీ స్పెల్లింగ్ కరెక్టో లేదో తెలీదు. శాలరీ ఈజ్ సేమ్ ఎక్కడ మనం అంటే మళ్ళీ
శాల్ అనేది డిస్ప్లే చేస్తాం. మళ్ళీ ఏమంటే సేమ్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఆర్ఎస్ స్పేస్ ఆర్ఎస్ అనేది మెయింటైన్ చేద్దాం. స్పేస్ అవసరం లేదనుకుంటా. ఆర్ఎస్ ఫ్రమ్ ఈఎంపి ఇక్కడ సిమ్ మెయింటైన్ చేస్తే మనకేమంటే ఆర్ఎస్ అనేది మనకేమంటే కన్కాటినేషన్ మనకేమంటే నార్మల్గా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈడి ఇక్కడ ఆర్ఎస్ అనేది మేబీ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనుకుంటా. ఎందుకంటే అప్పుడప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇక్కడ కొంచెం క్లియర్గా అనేది మీరు క్లియర్గా అనేది నేర్చుకోండి. చూస్తాం చెక్ చేసి. కంట్రోలర్స్ ఆల్ట్ F4 స్లాష్ ఇక్కడ చూస్తే మనకి ఏమంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేయాలి. మనము సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఇక్కడ యూజ్ అనేది చేయాలి. సమ్ టైమ్స్ అనేది నేను చాలా కన్ఫ్యూజన్ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్. మీరు కన్కాటినేషన్ చేసినప్పుడు మాత్రం ఏమంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ అనేది చేయాలి. మనం స్పేస్ ఇచ్చినా కానీ మనకి ఇక్కడ ఏమంటే స్పేస్ అనేది రాలేదు. కంట్రోలర్స్ ఆల్ట్ F4 ఓకే. ఇప్పుడు అనేది స్పేస్ అనేది రావడం జరిగింది. శాలరీ ఈజ్ ఓకే. మే పైన క్వైరీలు అనేది మనకి స్పేస్ అనేది రావాలి. మనకు కావాలంటే ఈ క్వైరీకి అనేది మనం నేమ్ అనేది చేసుకోవడం మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమంటే యాజ్ అనేది నేను చెప్పిన అలియాస్ నేమ్ అనేది ఈ అలియాస్ నేమ్ అనేది మనం యూజ్ చేసుకుని మనం కావాలంటే దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఏఎస్ అనేది పెడుతున్నా. అలియాస్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఏం చేద్దాం, ఎంప్లాయీ ఈఎంపీ శాల్ అనేది పెడదాం. చూస్తుంటే మనకి కంట్రోలర్స్ ఆల్ట్ F4 స్లాష్ అనేది ఇస్తే మనకి క్లియర్ అని చూసినప్పుడు క్లియర్గా అనేది రావడం. స్మిత్ శాలరీ ఈజ్ 800 రూపీస్. ఇదేమంటే మనకి ఈ విధంగా కన్కాటినేషన్ మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని మనం మిడిల్లో యాడ్ చేయాలనుకుంటే అప్పుడేమంటే మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటే మనకి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్గా వచ్చి మనం దీనికి ముందు వచ్చేమంటే ఇక్కడ అలియాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు మాత్రం డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కన్కాటినేషన్లో మనం సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ మనం వేర్ కండిషన్లో వచ్చే కండిషన్లో మాత్రం అన్ని ప్లేస్లో మనం ఏమంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేటర్ ఏమనేది నుంచి క్లియర్గా అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏమని చూస్తే కంపారిజన్ ఆపరేటర్ అనేది. కంపారిజన్ ఆపరేటర్ అంటే మనకి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లేకపోతే మనం ఈ నాట్ ఈక్వల్ టుని మనం గ్రేటర్ దెన్ లెసర్ దెన్ ఏదో ఉంటారంట. ఓకే. ఇప్పుడు మనం ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. దీని గురించి వదిలేయండి. మనం ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనేది ఎక్కడ యూజ్ చేయాలి, మళ్ళీ నాట్ ఈక్వల్ టు అనేది ఎక్కడ అనేది యూజ్ చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా అనేది తెలుసుకుందాం. దానికోసం మనం అంటే ఇక్కడ ఈ ఈక్వల్ టు అనేది ఎక్కడ అంటే మనం వేర్ కండిషన్ అనేది యూజ్ అనేది చేస్తాం. కంట్రోల్ V. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏమంటే లిస్ట్ అనేది కావాలి. ఎవరి యొక్క లిస్ట్ కావాలంటే ఓన్లీ డిపార్ట్మెంట్ 20లో ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మాత్రమే కావాలన్నప్పుడు మనం అంటే ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. మనం ఏదైనా కండిషన్ అనేది రాయాలంటే వేర్ కండిషన్లో రాస్తాం. వేర్ మనకి ఏమంటే డిపార్ట్మెంట్ నెంబర్ అని 20 అనేది ఉండేవాళ్ళు కావాలి కాబట్టి డిఈపిటి నంబర్. మనకి కాలం నేమ్స్ అనేది క్లియర్గా అనేది మెయింటైన్ అనేది చేయండి. మనకి కాలం నేమ్స్ మిస్టేక్స్ ఉన్నా మనకి రాదు. డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు మనం ఏంటంటే 20లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ఉండే వాళ్ళు మాత్రమే మనకి డిస్ప్లే కావాలి. అప్పుడు మనకి ఏమంటే 20లో ఎవరో ఉన్నారు, 1 20లో ఉన్నారు, 2 మళ్ళీ ఏమంటే 3 4 ఇక్కడ ఒక 5 టోటల్గా 5 మెంబర్స్ అనేది 20లో డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్ డీటెయిల్స్ మాత్రం మనకి డిస్ప్లే అనేది కావాలి. దానికోసం ఏమంటే మనం ఈక్వల్ టు అనేది ఇక్కడ అనేది యూజ్ అనేది చేసినాం. ఇప్పుడు చూస్తే మనకి జస్ట్ 5 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అనేది అవడం జరిగింది. 5 అనేది చూసినట్లయితే మనకి ఏమంటే 20 డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ లిస్ట్ మాత్రమే డిస్ప్లే అయింది. ఇప్పుడు మనకి ఏమంటే ఈ 20 డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళది డిస్ప్లే కాకూడదు, వేరే వాళ్ళది మాత్రమే డిస్ప్లే కావాలన్నప్పుడు ఏమంటే మనం సేమ్ యాజ్ టీస్గా ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ దానికోసం అంటే నాట్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నా. కంట్రోలర్స్ ఆల్ట్ F4 స్లాష్. ఇక్కడ చూస్తే మనకి ఏమంటే 20 డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ లిస్ట్ అనేది మనకి కాకుండా మిగిలిన వాళ్ళ లిస్ట్ మాత్రం మనకి డిస్ప్లే అనేది అయింది. దానికోసం అంటే నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అనేది మనం ఇక్కడ అనేది యూజ్ అనేది చేస్తున్నాం.
నెక్స్ట్ వన్ చూస్తే రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ గ్రేటర్ దెన్ కానీ లెసర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది, కంట్రోల్ వి ఎంటర్. ఓకేనా, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్లో నాకేమంటే శాలరీ అనేది గ్రేటర్ దెన్ 3000 శాలరీ ఉండే వాళ్ళది మాత్రమే డిస్ప్లే కావాలి అన్నప్పుడు మనం అంటే గ్రేటర్ దెన్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ లేకపోతే 3000 ఉండే వాళ్ళది డిస్ప్లే కావాలి, అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళది డిస్ప్లే కావాలంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అనేది యూజ్ అనేది చేస్తాం. ఒకవేళ శాలరీ లెస్సర్ దెన్ అంటే మనకి లెస్సర్ దెన్ అంటే మనకి శాలరీ అనేది ఎగ్జాంపుల్కి 1250 కంటే లెస్సర్ దెన్ ఉండే వాళ్ళది మాత్రమే డిస్ప్లే కావాలి అన్నప్పుడు మనము లెస్సర్ దెన్ యూజ్ చేస్తాం. దీంతో పాటు డిస్ప్లే కావాలంటే లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. సేమ్ యాస్టిస్గా మనకి హైయర్ డేట్కు అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది గ్రేటర్ దెన్ అనేది ఒక ఎగ్జాంపుల్ హైయర్ డేట్ని యూజ్ చేసుకుని మళ్ళీ శాలరీ యూజ్ చేసుకుని చెప్తాను. మళ్ళీ ఏమంటే సేమ్ యాస్టిస్గా హైయర్ డేట్కి శాలరీ కానీ మనం క్లియర్ అని తెలుసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్. ఇప్పుడు ఏమంటే మనకి గ్రేటర్ దెన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ సాల్, గ్రేటర్ దెన్ మనకి ఏమంటే 3000 ఉండే వాళ్ళది మాత్రం డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మనకి ఏమంటే జస్ట్ 3000 ఉండే వాళ్ళది మాత్రం డిస్ప్లే అనేది అవుతుంది. జస్ట్ 3000 అబోవ్ ఎవరున్నారు, జస్ట్ 5000 1 పర్సన్ కింగ్ అనే పర్సన్ మాత్రమే 5000 అనే శాలరీ అనేది ఉంది కాబట్టి మనకి ఏమంటే 5000 అండి జస్ట్ ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రం మనకి డిస్ప్లే అనేది అవడం జరిగింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ శాలరీ ఏమంటే లెస్సర్ దెన్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెస్సర్ దెన్ 3000 లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000 అనేది చేసినప్పుడు మనకేమంటే 3000ని కంబైన్ చేసుకుని మనకేమంటే డిస్ప్లే అనేది అవుతుంది. అప్పుడు మనకేమంటే 2 వాల్యూస్ అనేది డిస్ప్లే అనేది అవుతుంది. ఓకే, 3000 అనే వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారనుకుంటా. ఓకే, 3000 అనేది 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా 3 వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే అనేది అయింది. ఇక్కడ ఒక 3000 అనే పర్సన్ ఒక శాలరీ తీస్తుంది, ఇంకోటి వచ్చి స్కాట్ ఫ్రాడ్ అనే పర్సన్ వచ్చి ఏమంటే 3000 తీస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళ యొక్క లిస్ట్ కూడా మనకి ఏమంటే డిస్ప్లే అనేది అవడం జరిగింది. ఇదేమంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, మళ్ళీ ఏమంటే లెస్సర్ దెన్ అంటే మనకి సేమ్ యాస్టిస్గా నేను అనేది ఎడిట్ అనేది చేసుకున్నా. ఎడిట్ చేయాలంటే మీరు నోట్ ప్యాడ్లో ఈడీ అనేది ఎంటర్ చేస్తే మనకి ఏమంటే ఎడిట్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడే కావాలంటే క్వైరీ అనేది మోడిఫికేషన్ చేసుకొని లెస్సర్ దెన్ ఎగ్జాంపుల్ ఏమంటే 3000 కంటే తక్కువ ఉండే వాళ్ళు డిస్ప్లే కావాలి కాబట్టి లెస్సర్ దెన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు లాస్ట్లో సెమీ కాలన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్వైరీ రాసి కంట్రోల్-S సేవ్ చేసి Alt-F4 క్లోజ్ చేసి మనం స్లాష్ సింబల్ యూజ్ చేసినామంటే మనకేమంటే డిస్ప్లే అనేది అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి 3000 కంటే తక్కువ ఉండే శాలరీ వాళ్ళ పర్సన్ యొక్క డీటెయిల్స్ అంతా మనకి ఏమంటే డిస్ప్లే అనేది అయింది. ఇప్పుడు నాకేమంటే విత్ 3000 ఇక్కడ ఏమంటే 3000 లేదు, 3000తో పాటు ఉండే శాలరీస్ కూడా డిస్ప్లే చేయాలంటే దానికోసం ఉంటే ఇది లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. కంట్రోల్-S Alt-F4 స్లాష్. ఇప్పుడు చూస్తే మనకి ఏమంటే 3000 ఉండే వాళ్ళది కూడా మనకి డిస్ప్లే అయింది. ఇదేమంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు నాకేమంటే ఎగ్జాంపుల్కి ఏమంటే నేను ఇక్కడ హైయర్ డేట్ అనేది ఏమంటే హైయర్ డేట్ అనేది December 03/81 కంటే దాని తర్వాత ఎవరు జాయిన్ అయినానో వాళ్ళ యొక్క డేటా మాత్రం డిస్ప్లే అనేది కావాలి. అప్పుడు మనం ఏంటంటే సెలెక్ట్ సేమ్ యాస్టిస్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ హైయర్ డేట్ గ్రేటర్ దెన్ మనం ఏంటి గ్రేటర్ దెన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గ్రేటర్ దెన్ అప్పుడు మనకి ఏమంటే ఇక్కడ ఏమంటే మనకి ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేయాలి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ స్ట్రింగ్ కోడ్స్ అనేది మనకి ఉన్నప్పుడు ఏ దాంట్లోనే స్ట్రింగ్ కోడ్స్ అనేది ఉన్నప్పుడు మనము సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఏమంటే 03 మళ్ళీ జాన్ JA మనకి డిసెంబర్ కదా చెప్పింది 03 డిసెంబర్ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి December 81 మనకేమంటే డేట్ అనేది ఈ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. లేకపోతే 1981 కావాలంటే ఇక్కడ మనకి 1981 కావాలంటే యూజ్ చేయొచ్చు 1981 అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క లిస్ట్లో ఎవరిదైతే
జాయినింగ్ డేట్ అనేది వీళ్ళకంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళది అనేది మనకి డిస్ప్లే అనేది అవుతుంది. కాబట్టి చూసినట్లయితే మనకి ఇక్కడ 80 to 87 వీళ్ళు 3 మెంబర్స్ మాత్రమే వీళ్ళకంటే లేట్గా జాయిన్ అనేది అయినారు. కాబట్టి మనకి ఏమంటే వాళ్ళ డేట్ అనేది డిస్ప్లే అనేది అయింది. ఇదేమంటే మనకి గ్రేటర్ దెన్ అనేది మళ్ళీ సేమ్ యాస్టీస్కి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే దీంట్లో ఆల్రెడీ 03 డిసెంబర్ వీళ్ళు లిస్ట్ 2 మెంబర్స్ అడిషనల్గా యాడ్ చేసుకొని మనకి ఏమంటే డిస్ప్లే అనేది కావడం జరుగుతుంది. అదే కాకుండా 3 మెంబర్స్ అనేది ఓకే 2 మెంబర్స్ అనేది ఇక్కడ ఏమంటే ఓకే 2 మెంబర్స్ 81లో ఉన్న పర్సన్ని డిసెంబర్ తర్వాత ఎవరు జాయిన్ అయినారో డిసెంబర్ 3 తర్వాత వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. కాబట్టి చెక్ చేసి చూద్దాం. సెలెక్ట్ ఇది ఎడిట్ చేసుకుందాం, ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంట్రోల్-S Alt F4 ఓకే స్లాష్ అనేది ఇస్తున్నాం. ఓకే మనకి ఏమంటే ఎర్రర్ అనేది రావడం, ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అనేది యూజ్ చేసినాం కాబట్టి ఎడిట్ చేసుకుందాం మళ్ళీ. ఓకే కంట్రోల్-S Alt F4 ఇప్పుడు మనం స్లాష్ అనేది ఇస్తే మనకి చూసినట్లయితే ఇక్కడ విత్ ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే 03 డిసెంబర్లో 2 మెంబర్స్ ఉన్నాయి. ఈ 2 మెంబర్స్ని యాడ్ చేసుకుని మనకి ఏమంటే వాళ్ళ యొక్క డేట్ అనేది డిస్ప్లే అయింది. సేమ్ యాక్టివ్స్గా మనకి లెస్సర్ దెన్ ఉన్నప్పుడు లెస్సర్ దెన్ కానీ ఈ విధంగా మనం అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ గురించి మనం ఇప్పుడు క్లియర్ అనేది తెలుసుకుందాం. ఈ లాజికల్ ఆపరేటర్ అంటే మనకి అండ్ మళ్ళీ ఆరు నాటు, ఈ అండ్ ఆర్ నాట్ అనేది మనకి ఏమంటే లాజికల్ ఆపరేటర్స్ అనేది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, మళ్ళీ ఏమంటే ఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, మళ్ళీ నాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. కంట్రోల్-V ఇప్పుడు ఏమంటే నేను ఏదైనా ఒక 2 కండిషన్స్ అనేది డిస్ప్లే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను డిపార్ట్మెంట్ 20లో ఉండే వాళ్ళ నేమ్స్ డిస్ప్లే చేయాలి, డిపార్ట్మెంట్ 30లో ఉండే వాళ్ళది డిస్ప్లే చేయాలి అనే టైంలో మనం అంటే అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ ఓకే డిపార్ట్మెంట్ DPT నెంబర్ ఈక్వల్ టు 20 అండ్ అంటే నాకు 2 కండిషన్స్ అనేది ఇస్తున్నా. ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ అనేది ఇచ్చినప్పుడు మనం అంటే అండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ అండ్ అనేది యూజ్ చేసినప్పుడు మనకంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమంటే అండ్ డిపార్ట్మెంట్ 20లో ఉండేది, మళ్ళీ ఏమంటే శాలరీ అనేది 1600 కంటే ఎక్కువ ఉండే డిస్ప్లే చేయాలి. కాబట్టి ఏమంటే శాల్ గ్రేటర్ దెన్ 1600 ఓకేనా. ఇప్పుడు నేనంటే 2 కండిషన్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఏమంటే సాటిస్ఫై అయితే ఇక్కడ ఏదైనా డేటా అవైలబుల్ ఉంటే మనకి డిస్ప్లే అనేది అవుతుంది. కాబట్టి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఏమంటే డిపార్ట్మెంట్ 20లో ఉండే పర్సన్ ఓకే డిపార్ట్మెంట్ 20లో ఉండే శాలరీ అనేది చూసినట్లయితే మనకి గ్రేటర్ దెన్ 1600 ఉండే వాళ్ళదంతా డిస్ప్లే అయింది. ఇదేమంటే మనం అండ్ ఆపరేటర్ అనేది ఎందుకంటే మనకి కండిషన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్కి 100 కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనం అంటే అండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక కండిషన్ కూడా రాయాలంటే ఇక్కడ శాలరీ గ్రేటర్ దెన్ 1600 అండ్ అనేది యూజ్ చేసి మళ్ళీ ఇంకో కండిషన్ అనేది రాస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే అండ్ ఆపరేటర్ అనేది క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆర్. ఈ ఆర్ ఆపరేటర్ ఎందుకంటే సేమ్ యాస్టిస్గా మనకి ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఎగ్జాంపుల్కి మీకు ఇప్పుడు 2 కండిషన్ అనేది ఇచ్చినాం. ఈ 2 కండిషన్లో మనకి ఏమంటే ఆర్ అనేది ఏదైనా ఒక కండిషన్, ఎగ్జాంపుల్ 1600 కంటే ఎక్కువ ఉంటే చాలు, లేకపోతే డిపార్ట్మెంట్ 20. అప్పుడు మనకి ఏమంటే బోత్ ఇక్కడ మనకి చెక్ చేసి చూద్దాం మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది. మనకి ఏమంటే ఇక్కడ రిజల్ట్ అనేది చాలా రికార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. వేర్ నంబర్ ఈక్వల్ టు 20 ఓకే ఆర్ కాబట్టి ఆర్ శాల్ గ్రేటర్ దెన్ 1600 ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమంటే ఇక్కడ చాలా కండిషన్, ఎందుకంటే డిపార్ట్మెంట్లో చూస్తే ఫస్ట్ కండిషన్ డిపార్ట్మెంట్ 20లో అంటే అప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, ఇది డిస్ప్లే అనేది అయిపోయింది. మనకి ఈ కండిషన్తో అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేదన్నీ డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి 1600 ఈ కండిషన్ సాటిస్ఫై అన్నీ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనకి ఏమంటే రెండు దాంట్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మొత్తం డిస్ప్లే అనేది అవుతుంది. బోత్ ఏమంటే డిస్ప్లే టోటల్గా ఏమంటే బోత్లో అనేది మనకి ఏమంటే డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఇదేమంటే ఆర్ అనేది మనకు అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అంటే ఎగ్జాంపుల్కి 2 కండిషన్ ఇస్తే 2 కండిషన్ సాటిస్ఫై కావాలి అన్నప్పుడు మనం అంటే అండ్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా మనకి డిస్ప్లే అనేది కావాలన్నప్పుడు మనం అంటే ఆర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏమంటే
నెక్స్ట్ ఆపరేటర్ ఏమంటే మనకి ఇక్కడ చూసినట్లయితే నాట్ అనేది, ఈ నాట్ అంటే ఏమని చూస్తే మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ టు లాగే ఈక్వల్గా మనకి ఏమంటే సేమ్ యాక్సిస్ అలానే ఉంటాయి, మనం కానీ ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం క్లియర్గానే తెలుసుకున్నాం. దానికోసం అంటే కంట్రోల్ వి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమంటే ఇక్కడ నాట్ అనేది ఏమంటే సేల్స్ మ్యాన్, జాబ్ అనేది సేల్స్ మ్యాన్లో ఉండే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది నేను డిస్ప్లే అనేది చేయకూడదు, కాబట్టి వాటిని డిస్ప్లే చేయకుండా మనం ఇంకొకటి అనేది డిస్ప్లే చేయాలప్పుడు మనం అంటే నాట్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ నాట్ ఏమంటే నాట్ జాబ్ ఈక్వల్ టు మనం ఏంటి స్ట్రింగ్ కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో యూజ్ చేస్తాం. సేల్స్ మ్యాన్ అనేది ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ సేల్స్ మ్యాన్లో ఉండే వాళ్ళు డిస్ప్లే కాకుండా మనకి ఏమంటే డిఫరెంట్గా ఉండేవాళ్ళు అంటే అదర్ జాబ్స్లో ఉండేవాళ్ళు మాత్రం మనకి ఏంటంటే డేటా అనేది డిస్ప్లే అనేది అవుతుంది. చూస్తే మనకి సేల్స్ మ్యాన్ అంతా డిస్ప్లే కాలేదు, అంటే సేమ్ యాస్టీస్గా మనకి నాట్ ఇన్ లాగే నాట్ ఈక్వల్ టు లాగే మనకి ఏమంటే ఈ నాట్ అనేది అవుతుంది, కానీ ఏమంటే ఇక్కడ నాట్ అనేది మనం ముందు అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమంటే జాబ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ మనం సేమ్ యాస్టీస్గా మనకి నాట్ ఈక్వల్ టు లాగే వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ నాట్ అనేది తీసేసి మనము ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది మెన్షన్ చేసినాక మనకి ఏమంటే అంటే మనకి సేమ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. స్లాష్ అనేది ఇస్తాం. ఇప్పుడు చూస్తే మనకి సేమ్ రికార్డ్స్ ఇక్కడ చూస్తే స్మిత్, జోన్స్, బ్లాక్, క్లర్క్, స్కాట్, కింగ్ సేమ్ రికార్డ్స్ 10 రికార్డ్స్ ఇక్కడ వదిలేదు మనకి సేమ్ అనేది. సేమ్ ఇదేమంటే నాట్, ఇక్కడ నాట్ అనేది ఏమంటే నాట్ ఈక్వల్ టు లాగే అనేది ఉంటుంది, కానీ ఏమంటే నాట్ అనేది మనం అంటే ముందు అనేది మెన్షన్ చేస్తాం. నాట్ అనేది నాట్ జాబ్ ఈక్వల్ టు అనేది మనం అంటే ముందు అనేది మెన్షన్ అనేది చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి ఏమంటే నాట్ అనేది ముందు అనేది మెన్షన్ చేస్తాం. ఇవేమంటే మనకి ఆపరేటర్స్ అనేవి. ఫస్ట్ వన్ చూసినట్లయితే అథమెటిక్ ఆపరేటర్ అనేది, సెకండ్ వన్ నుంచి కన్కాటినేషన్ ఆపరేటర్, థర్డ్ నుంచి కంపారిజన్ ఆపరేటర్ అనేది, ఫోర్త్ నుంచి రిలేషనల్ ఆపరేటర్ అనేది, ఫిఫ్త్ అనేది లాజికల్ ఆపరేటర్. ఇప్పుడు మనం క్లియర్గా అనేది 4 ఆపరేటర్ గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం అంటే స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఏమి, మళ్ళీ సబ్ క్వరీ ఆపరేటర్స్ గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. Thank you for watching this video. See you on next video. Bye bye.